హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలంగాణ యాత్రికుని. మన ఛానల్లో మరో కొత్త వీడియో అయితే తీసుకొచ్చాను. కనిపిస్తుంది కదా, అదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. ఇక్కడే మా అన్నయ్య అయితే 10 years బ్యాక్ అయితే చదువుకున్నాడు. ఆ కాలేజ్ దగ్గరకు కూడా వెళ్దాం. ఈ వీడియోలో తిరుపతి ఎలాగానో మన తెలంగాణ ప్రజలకైతే యాదాద్రి అలాగా. ఇంత పెద్ద శివుడి విగ్రహం మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఎక్కడ ఉందో తెలిస్తే కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం అమీర్పేట దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఉప్పల్ వైపు అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయినా, నేను మా అన్నయ్య అయితే కలిసి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే 75 kilometers అయితే ఉంటుంది. సో అది చేరుకోవడానికి మనకైతే 2 hours జర్నీ అయితే పడుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఉప్పల్ స్కై వాక్ బ్రిడ్జ్ అన్నమాట. చూడ్డానికి నైట్ బయలుదేరినట్టు అనిపిస్తుంది, కానీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అండి. ఎందుకంటే ఎండలు విపరీతంగా కొడుతున్నాయని ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అయితే ఇటు నుంచి అయితే సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళిపోతాం. ఉప్పల్ సైడ్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఇది ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నమాట. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీన్ని. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మొత్తం 6.2 kilometers ఉంటుందంట. ఇది ఉప్పల్ నుంచి నారపల్లి వరకు అయితే ఉంది. చూడండి, చాలా పెద్దగా ఉంది. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే హెచ్వైడి నుండి యాదగిరిగుట్ట మరియు భువనగిరి వరంగల్ వైపు వెళ్ళే ట్రావెల్ టైం కూడా తగ్గుతుందంట. సో ఈ ఫ్లైఓవర్ తొందరగా పూర్తయితే మన యాదగిరిగుట్ట ఆల్మోస్ట్ ఉప్పల్ నుంచి 1 hour 15 minutes వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ మనం పైగా మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నా కూడా ఈజీగా ఇలా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. దేని గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? కనిపిస్తుంది కదా ఆ లారీ మీద వెళ్తున్న ఇల్లు, ఆ ఇల్లు గురించి అన్నమాట. ఇలాంటి ఇల్లు ఉంటే ఎక్కడికైనా మనం షిఫ్ట్ అవ్వచ్చు మనకు నచ్చినప్పుడల్లా. ఆల్మోస్ట్ మనం సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, టోల్ గేట్ అయితే కనిపిస్తుంది. వ్యూ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఏ ట్రాఫిక్ లేకుండా. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా అయితే బాగుంది. అసలు చూడండి ఎంత బాగుందో వ్యూ. చూడండి, అటు సైడ్ మన లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా, అక్కడ అది భువనగిరి కోట అన్నమాట. ఈ కోటను 10వ శతాబ్దంలో అయితే త్రిపురం వల్ల విక్రమాదిత్య 6వ అనే పశ్చిమ చాళుక్య రాజు అయితే నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఆయన పేరు మీదగానే ఈ భువనగిరి కోట ఉంది కదా, సో ఆ ఊరికి ఆ పేరు అయితే వచ్చిందంట, భువనగిరి అనే పేరు. సో దీన్ని దగ్గర నుంచి అయితే చూసేద్దాం. కొంచెం ముందుకెళ్తే మనకి ఎగ్జాక్ట్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఈ కోట యొక్క కొంచెం పెద్దగా కనిపిస్తుంది. చూడండి కనిపిస్తుంది కదా. ఈ కోట మొత్తం 500 అడుగుల ఎత్తుంటుందంట. ఒకటే శిలంట ఇది. మనం ఆల్మోస్ట్ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే రాయగిరి వస్తుంది. రాయగిరి దగ్గర నుంచి అయితే మనం వెళ్ళిపోతాం. చూడండి, ఇదే రాయగిరి. ఇక్కడ కనిపిస్తుంది కదా తోరణం. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ మనకి మెయిన్లీ ఏంటంటే, ఈ రాయగిరి వెళ్ళేటప్పుడు మనకి లక్ష్మీ నరసింహస్వామి కొండ రూపంలో అయితే మనకి కనిపిస్తారు. చూడండి, తిరుమలలో వెంకన్న స్వామి ఎలా కొండ మీద ఎలా కనిపిస్తాడో, మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా అలానే ఇక్కడ కొండ మీద కనిపిస్తాడు. ఇది రీసెంట్గా అయితే మనకి చూసాం. చూడండి, మీకు చూపిస్తా. కనిపిస్తుంది కదా అదే కొండ. చూడండి, నరసింహస్వామి నిద్రిస్తున్న మొక్క అయితే అక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇదే రాయగిరి దగ్గర అవుతుంది ఇది, ఈ కొండ అయితే. మనం ఒకసారి ఇక్కడ ఆగి ఆ కొండని వీడియో తీద్దాం. నరసింహస్వామి ఆకారంలో ఉన్న కొండను అయితే చూస్తాం. చూడండి, యాదాద్రి వెళ్ళేటప్పుడు దేవుడు మనకి ముందుగానే దర్శనం అయితే ఇక్కడ కలుగుతుంది. ఒక విగ్రహాన్ని చూసిన అంటే నరసింహస్వామి నిద్రిస్తున్న రూపం ఉండదు కదా, ముఖం సింహ ఆకారం, ఆ ఫేస్ ఆకారం అయితే మనకు ఎగ్జాక్ట్గా కొండలో అయితే చూడొచ్చు. సో ఆంధ్రాకి తిరుపతి ఎలాగానో మన తెలంగాణ ప్రజలకైతే యాదాద్రి అలాగా. సో దీన్ని మనం తెలంగాణ తిరుపతిగా పిలుస్తాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం.
సేమ్ తిరుపతిలో ఎలాగ స్ట్రీట్ లైట్స్కి నామాలు ఉంటాయి, ఇక్కడ కూడా చూడండి స్ట్రీట్ లైట్స్ ఎలా ఉన్నాయో నామాలు అయితే మనకు కనిపిస్తాయి. నైట్ అయితే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. దగ్గరలో మనకి శిల్పారామం కూడా ఉంది చూడండి. ఫ్యామిలీ రావడానికి చాలా బాగుంటుంది ఇలాంటి ఏరియాస్కి. వీకెండ్ ట్రిప్ వేయచ్చు సరదాగా అలాగా పిల్లలతో. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనకి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చేరుకోవడానికి. చూడండి అది కనిపిస్తుంది కదా, అది సురేంద్రపూర్ అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం వచ్చేటప్పుడు అయితే దీన్ని విజిట్ చేద్దాం, అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయనేది. ఇక్కడ చాలా బాగుంటుందంట. చూడండి అక్కడ శివలింగం పైన ఎలా కనిపిస్తుందో. మనం ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ సురేంద్రపూర్ని అయితే విజిట్ చేద్దాం వెళ్ళేటప్పుడు అయితే. సో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. చూడండి ఇక్కడైతే మనకి భక్తులు రావడానికి అయితే నియర్లో లాడ్జులు కూడా ఉన్నాయి ఇక్కడ స్టే చేయడానికి, 2-3 డేస్ ఉండడానికి. జాతర టైంలో అయితే చాలా బాగా జరుగుతుంది. చూడండి అక్కడ మనకి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇదే మనకి తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దీన్ని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అని అంటారు. సో చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. అసలు ఆ టెంపుల్ని చూస్తుంటే బాడీలో ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి, అంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అన్నమాట. ఒక డివోషనల్ వైబ్ అయితే అనిపిస్తుంది మనకి. సో దేవుడి చరిత్ర, అసలు యాదాద్రి గుట్ట యొక్క చరిత్ర ఏంటనేది మనం పైకి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఆలయ విశేషాలు ఏంటి ఇవన్నీ మీకైతే వీడియోలో అయితే చెప్తాను ముందుకు వెళ్ళేటప్పుడు, ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు. చూడండి మనం అయితే చేరుకున్నాం. ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే మనకి జర్నీ టైం అయితే పట్టింది ఇక్కడికి రావడానికి. మనం మెట్ల మార్గం ద్వారా అయితే దర్శనానికి వెళ్దాం. అటు సైడ్ నుంచి అయితే వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, పైకి వేసుకొని వెళ్ళొచ్చు వెహికల్స్. సో మనం ఇట్లా స్టెప్స్ ద్వారా అయితే వెళ్దామని వెళ్తున్నాం. సో మనం కొండపైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చూడండి యాదాద్రి ఊరైతే కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందో చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ అన్నమాట. ఇది చూడండి ఏదో ఉద్యానవనం అన్నట్టే ఉంది, కానీ ఇది టెంపుల్ అన్నమాట. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే డెవలప్ చేసిందన్నమాట. ఇక్కడ మన స్టెప్స్ అయితే చూడండి, ప్రతి మెట్టుకి బొట్లు పెట్టి ఉన్నాయి. చాలా బాగుంది. అసలు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది పై దేవుడి దగ్గరికి వెళ్తుంటే. మనసు కూడా చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది. సో వెళ్దాం. అసలు లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు ఏంటి, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి చరిత్ర ఏంటి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే ఈ కొండపైన అయితే యాద మహర్షి అనే వ్యక్తి తపస్సు చేస్తున్నాడంట నరసింహస్వామి దర్శనం కోసం. సో అట్లా నరసింహస్వామి మనకి యాద మహర్షికి అయితే 5 రూపాలలో, అంటే ఒకటి జ్వాల నరసింహ, రెండోది యోగానంద, మూడోది గండబేరుండ, ఇంకొకటి ఉగ్ర నరసింహ, ఇంకోటి లక్ష్మీ నరసింహస్వామి, అంటే 5 రూపాలలో దర్శనం అయితే ఇచ్చారంట. సో అందుకనే ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి పంచలక్ష్మీ నరసింహ క్షేత్రం కూడా పిలుస్తారంట దీన్ని. వెంకటేశ అట్లా పోతే అయిపోదని అనుకుంటాను. దాంట్లో అంతే అంట. అదే కదా, ఈ పైకి ఎక్కితే ఫోన్స్ అలా ఉండదు. సో మా అన్నయ్య నేనైతే ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనానికి వెళ్ళాలని ఫిక్స్ అయినా. మొబైల్స్ అయితే అలా లేవు, సో ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే నేను తీయలేకపోయాను. సో మొబైల్స్ అయితే ఇక్కడ కౌంటర్లో పెట్టేసాం. చూడండి ఇక్కడికి వెహికల్స్ కూడా తీసుకొని రావచ్చు ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ దర్శనానికి వెళ్ళచ్చు. సో దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాం. దర్శనం కంప్లీట్ అయ్యాక మీకైతే వచ్చి చూపిస్తా నేను టెంపుల్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ నుంచి అయితే నేను మీకు మళ్ళీ చూపిస్తానన్నమాట దర్శనం కంప్లీట్ అయ్యాక. చూడండి ఇప్పుడు నేను
దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను రిటర్న్. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. నిజంగా నాకు ఇది దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నేను సెకండ్ టైం అన్నమాట రావడం. చూడండి మనం ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా, ఎందుకంటే టెంపుల్ చూపిద్దామని మీకు. దర్శనం చేసుకునేటప్పుడు ఫోన్స్ అయితే అలా ఉండవు కదా, సో మీకు నేనైతే వీడియో తీయలే. సో అందుకని ఇటు నుంచి అయితే నేను దర్శనం చేసుకొని వచ్చి మీకు మళ్ళీ రిటర్న్లో టెంపుల్ని చూపిద్దామని సో కొండపైకి అయితే నడిచి వెళ్తున్నాం. చూడండి చాలామందికి ఏంటంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని పంచనరసింహ క్షేత్రం అని పిలుస్తారని చాలామందికి తెలియదు. చూడండి మనం పైకి అయితే వెళ్దాం. కనిపిస్తుంది కదా, అదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది చూడండి చాలామంది భక్తులు అవుతున్నారు. నేను ఈ టెంపుల్కి శనివారం అయితే వచ్చేసాను. సో ఎందుకంటే నాకు ఈరోజు సెలవు ఉంది కదా, అందుకనే వచ్చేసాను. ఆఫీస్కి అయితే లీవ్ హాలిడే ఉంది కదా అని. చూడండి చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఈరోజు. చూడండి మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. ముందుకెళ్ళినప్పుడు మీకు ఫ్రీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ అయితే చూపిస్తాను. సో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా అయితే మనకి క్యూ లైన్స్ పై అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే రీకన్స్ట్రక్షన్ చేసిందన్నమాట. సో చూడండి ఇవే అన్నమాట భక్తులకి ఫ్రీ దర్శనానికి వెళ్ళడానికి. అలా వెళ్ళి భక్తులు చాలామంది రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ క్యూ లైన్స్ ద్వారా అయితే వెళ్తున్నారు చాలామంది. అలా వెళ్ళి ఆ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయితే చూడండి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే మనకి మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని అయితే ద్రావిడ శిల్పకళా శైలిలో రీకన్స్ట్రక్షన్ చేశారు. సో మనం ప్రసాదం ఇప్పుడు లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి ఇక్కడ నుంచి అయితే మనీ తీసుకొని వెళ్ళొచ్చు. మనీ లేని వారు ఆన్లైన్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇందులో అయితే మనం ఆన్లైన్లో పే చేసేసి ఆ స్లిప్ తీసుకొని కిందకి వెళ్తే మనకి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తే మనకి ప్రసాదాన్ని అయితే ఇస్తారు. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో. మనం ప్రసాదం కౌంటర్కి అయితే వెళ్దాం. కింద ఉన్న లడ్డు కౌంటర్ దగ్గర అయితే మన దగ్గర అయితే మనీ తీసుకురాలేదు, సో ఆన్లైన్ చేశాను. ఆన్లైన్ చేసి కిందట ప్రసాదం కౌంటర్లోకి అయితే వెళ్ళి లడ్డూని అయితే తీసుకొచ్చుకుందాం. అలాగే కిందకి వెళ్తున్నప్పుడు మన కింద అయితే శ్రీ మహాశివుడి టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి దేవుని దర్శించుకుందాం. చూడండి ఇక్కడైతే భక్తులు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడే అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకి లడ్డు కౌంటర్స్ అయితే ఉంటాయి ఆన్లైన్ చేసేవారికి. ఈ రైట్ సైడ్ అయితే వెళ్ళి లడ్డు తీసుకున్నాక మనం శివుడి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి లడ్డు అయితే తీసుకొని వచ్చేసాను. తీసుకొని వచ్చాక ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట శివ టెంపుల్. ఈ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడ కూడా ఫోన్స్ అయితే అలవలేదు, సో నేను అయితే ఫోన్ వీడియో అయితే తీయలేకపోయినా. సో దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే కిందకైతే వెళ్తున్నాను. చూడండి భక్తులకు ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ గాజులు, కుంకుమ, అలాగే ప్రసాదాలు, ఇలా కూల్ డ్రింక్స్ కానీ తినేటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే మనకి షాప్స్ అయితే ఉన్నాయి. ఈ షాప్స్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోదాం. అలాగే చెప్పాను కదా స్టార్టింగ్ మా అన్నయ్య ఇక్కడ 10 years బ్యాక్ చదువుకున్నారని. సో ఇక్కడ మనం వెళ్ళి మా అన్నయ్య కాలేజీని అయితే చూసేద్దాం. ఇటు సైడ్ అయితే వెళ్దాం. ముందుకెళ్తే ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. అక్కడ నుంచి చాలామంది ఏంటంటే అక్కడ బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర అయితే అక్కడ నుంచి అయితే బస్సులో పైకి వెళ్ళొచ్చు కొండపైకి. మనం ఏంటంటే బైక్ తీసుకొని వచ్చాం, సో స్టెప్స్ ద్వారానే వెళ్ళాం పైకి అన్నమాట. చూడండి కనిపిస్తుంది కదా, కొంచెం ముందుకెళ్తే మనకి కోనేరు అయితే వస్తుంది. కోనేరు దగ్గరికి అయితే వెళ్ళలేదు మనం, కొంచెం ఎండ బాగా కొడుతుందని వీడియో అయితే తీయలేకపోయినా. సో మనకి ముందు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళొచ్చు కొండపైకి. బైక్ కానీ కార్లు కానీ అలాగే బస్సెస్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది అలా వెళ్తే. సో ఇది చూపిద్దామని ఇటు సైడ్ అయితే వచ్చేసాను మీకోసం. చూడండి నెక్స్ట్ అయితే మనం మా అన్న ఇక్కడే కాలేజ్ చదివాడని చెప్పాడు కదా, ఒక 10 years బ్యాక్. అంటే మా అన్న 10 years బ్యాక్ ఇక్కడ డిప్లొమా అయితే ఈ యాదగిరి డిస్టిక్లోనే చేశాడు. సో అక్కడికి అయితే మనం వెళ్దాం, చూపిస్తాం మా అన్న కాలేజ్ మీకు. కనిపిస్తుంది కదా, అదే మా అన్నయ్య చదువుకున్న కాలేజ్ అన్నమాట. సో ఆ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంతైనా పాత రోజులు గుర్తొస్తే చాలా బాగుంటుంది కదా మన పాత కాలేజ్ కానీ స్కూల్ కానీ మళ్ళీ చూస్తే. సో అదే ఫీల్ అవుతున్నాడు మా అన్న కూడా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇదే అన్నమాట మా అన్న చదువుకున్న కాలేజ్ అయితే. ఇక్కడైతే 3 branches అయితే ఉన్నాయన్నమాట. మెకానికల్, త్రిబుల్, ఇంకో బ్రాంచ్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు నాకు. సో మనం అయితే రిటర్న్ అయిపోదాం. కాలేజ్ కూడా చూసేసాం కదా. రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు సురేంద్రపూర్ అయితే చూపిస్తాను కదా, ఆ సురేంద్రపూర్ దగ్గరికి వెళ్ళి అయితే సురేంద్రపూర్ ఎలా ఉందనేది విజిట్ చేసి ఈ వీడియోని అయితే మనం పూర్తి చేద్దాం.
సో కనిపిస్తుంది కదా, అదే సురేంద్రపూర్ అన్నమాట. సురేంద్రపూర్లో చాలా టెంపుల్స్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ. చాలా దేవుళ్ళ గుళ్ళు అయితే చూడొచ్చు. లోపలికి అయితే వెళ్దాం. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా మహాశివుని విగ్రహం అది ఎక్కడుందని. సో ఆ శివుడి విగ్రహం అయితే ఇదే సురేంద్రపూర్లో ఉంది. ఒకవైపు ఏంటంటే ఆంజనేయ స్వామి ముఖ రూపం కనిపిస్తుంది, ఇంకోవైపు అయితే శివుడి రూపం అయితే కనిపిస్తుంది. అది కూడా ఎలా అంటే 5 తలలతో దేవుళ్ళు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. ఇంద్రదేవుడు అన్నమాట. స్టార్టింగ్లో చూడండి ఇంద్రుడు అన్నమాట కనిపిస్తుంది కదా, అదే ఇటు సైడ్ ఆంజనేయ స్వామి, అటు సైడ్ ఏమో శివుని విగ్రహం అయితే శివుని రూపం అయితే ఉంటుంది చూడండి. కొంచెం ముందుకు వెళ్దాం, అటు బ్యాక్ సైడ్ వెళ్తే మనకి చూపిస్తాను నేను శివుని విగ్రహం. సో ఇక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి అదే ఆ శివుడి విగ్రహం, చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి మనకు లెఫ్ట్ సైడ్లో అయితే శివలింగంపై అయితే నాగుపాము అయితే మనకి 5 తలలతో దర్శనం ఇస్తున్నారు. సో ఇదే అన్నమాట సురేంద్రపూర్. చూడండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. లోపలికైతే మనకి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది వెళ్ళడానికి. సో ఇలా అయితే వెళ్ళొచ్చు. సో మనకి ఇప్పుడు అంత టైం లేదు, ప్లస్ నా దగ్గర మనీ కూడా తీసుకురాలేదు. సో నేనైతే లోపలికి అయితే వెళ్ళలేదు, అందుకనే ఇది చూపెట్టలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే మనకి వేరే వీడియోలో అయితే ఈ సురేంద్రపూర్ని అయితే మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. సో స్టార్ట్ అయిపోదాం. ఈ స్టార్ట్ అయిపోయినామన్నమాట. రిటర్న్ మళ్ళీ ఎండ ఇప్పటికే ఎక్కువైపోతుందని. చూడండి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిజంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు నాకైతే. అసలు ఈ టెంపుల్కి రావడానికి రీజన్ ఏంటంటే మా తమ్ముడు 10th క్లాస్ పాస్ అయితే వస్తాను మొక్కుకున్నారు. సో అందుకని వచ్చేసాను, కానీ మా తమ్ముడు తీసుకురాలేకపోయాను. సో ఇందాక చూసాం కదా ఇదే నరసింహస్వామి ముఖ రూపం అన్నమాట. ఆ కొండపైన ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. సో బాయ్ ఫ్రెండ్స్, మన వీడియో మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ మన వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నేను మీ తెలంగాణ యాత్రికుడు.